అరే గ్రిల్ వేసి రాపో. అంటే గ్రిల్ ఏవా? నువ్వేం చేయాలి అత్త? కాదు, గ్రిల్ వేసి రా అని చెప్పిన. అట్లా అట్లా ఓపెన్ చేసి వచ్చినావు అనుకో, ఆడ పప్పాయి ఉంది, అది తినేస్తుంది కోతులు. అంతేనా? ఇప్పుడే కావాలా? ఫస్ట్ నాకు గోంగూర ఒలిచియండి. పడితే ఉంటది పాపా నీకు. పడేస్తారా నన్ను పడేస్తారా? నేను చెప్పించేయాలి ఫస్ట్. పాపం బుడ్డది గోంగూర ఒలుస్తుంది. అబ్బా ఎంత కష్టమో. అట్లా పీకితే కింద పెట్టు, గోంగూర కింద పెట్టు, ఒక్కొక్కటి తీయాల. ఇంకొకసారి వచ్చినాడు. ఎవరికి ఎక్కువ కావాలంటే వాళ్ళు గోంగూర ఎక్కువ ఒలసాల. గోంగూర ఒలసమంటే దాంతో ఆట ఆడుతున్నారా మీరు? ఆడట్లేదే, ఫాస్ట్ కొలుస్తారా? నేను అంతలోపు కలిపేస్తా. ఈరోజు గోంగూర బోటి చేద్దాం అనుకుంటున్నా. దానికోసం వీళ్ళకు పని పెట్టాను అనమాట. ఊరికే కూర్చుంటే నాకు కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నేను అంతా పని చేసుకుంటున్నాను ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడైతే బోటి మంచిగా ఉడికేసిన. ఇక్కడ బోటి అయితే ఇక్కడ క్లీన్ గా ఉడికేసిన. చాలా మందికి ఇది చేయడానికి రాదు. మధ్యలో వీళ్ళది. ఇది క్లీన్ గా చేయాలండి. ఎంత క్లీన్ గా చేస్తే అంత బాగుంటది. లేకపోతే బోటి అనేది ఎప్పుడైనా నీట్ గా కడిగేసుకోవాలి. హాట్ వాటర్ లో కొంచెం సేపు ఉడికించాను. అండ్ ఇప్పుడు ఇది క్లీన్ చేసేది చూడు. ఇట్లా వాటర్ లో మంచిగా వేసుకోవాలి. దీనిపైన డస్ట్ అనేది ఉంటది కదా. అబ్బో నీకు చెప్పట్లేదు నేను. ఇది ఏమవుతుందంటే దీన్ని క్లీన్ చేసుకోవాలా. చాలా మందికి బోటి క్లీన్ చేయడం రాదు. ఎప్పుడైనా సరే బోటి తెచ్చినప్పుడు అట్లా హాట్ వాటర్లో మంచిగా ఒక 5-10 మినిట్స్ మంచిగా వేడి నీళ్ళలో పెట్టేస్తే అది బాగా డస్ట్ అంతా పోతుంది. సో అది పోయిన తర్వాత మంచిగా అట్లా క్లీన్ చేసుకోవాలి. ఒక ఫోక్ కానీ నైఫ్ కానీ ఏదైనా తీసుకుని అట్లా నీట్గా పైన అది అంతా డస్ట్ అంతా తీసేస్తే కొంచెం క్లీన్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం సాల్ట్, పసుపు వేసి మంచిగా వాష్ చేయాలన్నమాట. ఒక 2-3 టైమ్స్ అన్నా, అంటే క్లీన్ చేసిన తర్వాత 2-3 టైమ్స్ అన్నా ఇట్లా హాట్ వాటర్లో మళ్ళీ క్లీన్ చేస్తాను. సో అంత నీట్గా చేసిన తర్వాతనే నేను గోంగూర బోటి అట్లా చేసుకుంటాను అనమాట. ఇది బోటి తెచ్చుకోవడం కాదండి, ఇది పెద్ద ప్రాసెస్. సో దీన్ని క్లీన్ చేయడమే అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ అట్లా పడుతుంది అనమాట. సో మనం నీట్గా ఉంటేనే కదా కొంచెం ఏదైనా సరే తినాలనిపిస్తుంది. నా మటుకు అయితే నేను మంచిగా ఇట్లా క్లీన్ చేసుకుంటా అండి. సో ఈరోజు సండే కదా, సండే రోజు స్పెషల్ మీరేం చేసుకున్నారు చెప్పండి. నేనైతే పిల్లల కోసం అయితే చికెన్ బిర్యానీ. నాకు గోంగూర బోటి అంటే ఇష్టం కాబట్టి నేను ఈరోజు పని ఎక్కువైనా పర్వాలేదు చేసుకుందామని చెప్పి తెప్పించుకున్నాను అనమాట. అండ్ మా తమ్ముడు పిల్లలు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకి అయితే ఇంకా ఒక పని అయితే అప్పచెప్పాను, గోంగూర ఒలిచి పెట్టమని చెప్పేసి. సో చూసారు కదా స్టార్టింగ్లో ఎట్లా సతాయిస్తారో. చేస్తారండి పాపం పిల్లలు, చెప్పినమ్మటే ఏ పనైనా సరే చేస్తారు. ఆ బుడ్డదైతే మటుకు మాటిందు, అంటే మా పిల్లల వరకు మాటిండ్రు, కానీ నా అల్లుడు మటుకు చెప్పిన అమ్మటే టక్కని పని చేసేస్తాడనమాట. నాకైతే మంచిగా హెల్ప్ చేస్తాడు. సో అతను నాకు బిర్యానీ చేసి పెట్టు, నేను ఆలోపు నీకు గోంగూర ఒలిచి పెడతా అని వాడంతటా వాడే చెప్తాడనమాట. సో అట్లా మంచి హెల్పింగ్ నేచర్ ఉంది వాడి దగ్గర. అండ్ నేనేంటంటే ఇంకా వంట అయిపోయేసరికి నాకు మా వారు తీసుకొని వచ్చేసరికి 11:30-11 అయింది. సో నేను ఇవన్నీ క్లీన్ చేసుకొని వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి 1:30 అయిపోయిందండి. నా వంట అంతా కంప్లీట్ అయిపోయేలోపు పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారనమాట. అయినా సరే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను బాక్స్లో పెట్టి తీసుకొని వెళ్ళి ఇచ్చొచ్చాను అనమాట. పాపం వాళ్ళంతా కష్టపడి నాకు అంతా హెల్ప్ చేసినారు కదా. సో నేనైతే ఇంకా బాక్స్లో పెట్టి తీసుకొని వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. సో ఇట్లా ఎన్ని టైమ్స్ కడిగానంటే అన్ని టైమ్స్ కడిగానంటే, అందుకే నాకు బోటి తినాలి అని అనిపించినప్పుడు అంతా ఇట్లా నేను ఇంకా వేరే పని ఏం పెట్టుకోకుండా, పిల్లలకి బిర్యానీ అనుకోండి కుక్కర్లో ఈజీగా చేసేయచ్చు, మనకి దమ్ బిర్యానీ లాగానే ఉంటుంది.
సో టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి బిర్యానీ అంటే ఈజీ కాబట్టి నేను అది చేసేసి వాళ్ళకి నేనైతే ఇంకా ఇట్లా బోటీ అయితే చేసుకుంటున్నాను అనమాట. మనం అదంతా క్లీన్ చేసి అదంతా అక్కడ వరకు మటుకు నీచు వాసన వస్తుంది కాబట్టి నేను విమ్ బార్ ఉంటుంది కదా లిక్విడ్, సో దాంతో హ్యాండ్ వాష్ అంతా వేసుకొని అండ్ అక్కడ కూడా మొత్తం క్లీన్ చేసేస్తాను. పాపం నా ట్రైపాడ్ అయితే ఆయిల్ దగ్గర, స్టవ్ దగ్గర, సింక్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ పాడైపోతుందండి పెట్టడానికి. అంటే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు కదా పెట్టుకోవడానికి, ట్రైపాడ్ తప్ప వేరే ఏం లేదు. సో ఇంకా దాన్ని కూడా కొంచెం వాష్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం చిన్న గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా పసుపు అండ్ సాల్ట్ వేసి మంచిగా ఒక 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఆల్రెడీ మనం హాట్ వాటర్లో వేసినప్పుడు ఆల్రెడీ అది హాఫ్ బాయిల్ అయిపోయింటుంది, ఇంకా ఒక విజిల్ వేస్తే సరిపోతుంది అనమాట. నేనైతే కళ్ళుప్పు యాడ్ చేస్తున్నాను. సో బోటీ చేయడం ఈజీ కానీ క్లీనింగ్ మటుకు చాలా పెద్ద రిస్క్ అయిన పని. కానీ గోంగూరలో వేస్తే బోటీ చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అది మనం 2 డేస్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే మంచిగా ఆయిల్తోనే మగ్గిస్తాం కాబట్టి 2 డేస్ ఉంటుంది. అండ్ చపాతీ వేడివేడి రైస్లో అయితేనే బాగుంటుంది, ఇంకా మళ్ళీ వేరే కర్రీస్ వేరే దాంట్లోకి అయితే బాగుండదు అనమాట. సో దీన్ని కర్రీ కూడా చేస్తారు, బోటీ కర్రీ. అది పెద్దగా నచ్చదండి నాకు, ఎందుకో తెలీదు, అస్సలు ఏలు కూడా పెట్టరు. ఈ గోంగూరలు ఏంటంటే గోంగూర క్వాంటిటీ, గోంగూర పచ్చడిని ఉడతాం కదా, సో గోంగూర క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అండ్ బోటీ శాతం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుందని అనిపిస్తుంది నాకు గోంగూర బోటి. మనకి విజిల్ వచ్చేలోపు ఇక్కడ నేను చికెన్ బిర్యానీ కోసం ఇక్కడ చికెన్ అయితే 1/2 kg తెప్పించుకున్నాను అండి. 1/2 kg బిర్యానీకి ½ kg రైస్కి 1/2 kg చికెన్ అయితే తెప్పించాను అనమాట. సో ఈక్వల్గా ఉంటుంది కదా, రైస్ ఎక్కువ కాకుండా పీసెస్ తక్కువ కాకుండా ఈక్వల్గా ఉంటుందని చెప్పేసి అది 1/2 kg ఇది 1/2 kg. సో నేనైతే ఇంకా దీనికి గ్రేవీ సపరేట్గా ఏం చేయట్లేదు, ఎందుకంటే పిల్లలు గ్రేవీ చేసినా కూడా తినరు కాబట్టి. సో వీళ్ళ కోసం ఇంకా లైట్గా చికెన్ బిర్యానీ అయితే వేస్తున్నా. అండ్ నాకైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి కుక్కర్లో చేయడము. దీన్ని సపరేట్గా దమ్ పెడతాం చూడండి, అది పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. కుక్కర్లో అనుకోండి చాలా చాలా ఈజీగా చేసేస్తాను నేను, ఒక 15-20 మినిట్స్లో చేసేస్తాను అనమాట. అన్ని మసాలా అన్నీ రెడీ ఉండాలి కానీ వితిన్ మినిట్స్లో అయిపోతుంది బిర్యానీ. సో నేను ఆల్రెడీ మా వారు వెళ్ళే ముందే బియ్యం సోక్ చేసి పెట్టాను అనమాట, బాస్మతి రైస్. సో ఇప్పుడైతే ఇంక ఇవి మనకు అంటే బోటీ చేసేలోపు ఇది కొంచెం బోటీ ఉప్పు కారం పసుపు అన్ని వేసి పెట్టింటాం కదా, అన్నీ పడతాయని చెప్పేసి. సో దీంట్లో కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. ఇది మటుకు చాలా కారం ఉంటుంది కాబట్టి కారం క్వాంటిటీ తక్కువ ఉండాలి. మనం బియ్యం వేస్తాం కాబట్టి చప్పబడిపోతుంది, కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. అండ్ నేనైతే 4 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకున్నాను. నెక్స్ట్ కర్డ్ వేసుకొని మంచిగా ఇట్లా పెట్టేసాను అనమాట. సో చూడ్డానికి యమ్మీగా ఉంది కదా, ఎప్పుడైనా బిర్యానీలోకి పెద్ద పీసెస్ ఉంటేనే బాగుంటుంది. ఈలోపు మన బోటీ అనేది విజిల్ వచ్చేసింది చూసారా, 1 విజిలే పెట్టాను అనమాట. సో ఈ వాటర్ మటుకు మనం వేస్ట్ చేయొద్దు, అంటే వాటర్ మనం ఉడికించుంటాం కదా, మటన్ ఉడికించిన వాటర్ అది ఎత్తి పెట్టుకోవాలి. ఎందుకనేది చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. సో ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఉడికించిన వాటర్ అంటే మనం ఆల్రెడీ క్లీన్ చేసి ఉంటాం కదా, ఏం ఉండదు దాంట్లో. సో దాన్ని వేస్ట్ చేయకుండా ఒక గిన్నెలో అయితే తీసి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను కొన్ని పచ్చిమిరపకాయలు అంటే గోంగూర పచ్చడిలోకి, బోటీ కదా మనం చేసేది, సో గోంగూర పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ధనియా పౌడర్ అయిపోయింది, దానికోసం నేను రెడీ చేస్తున్నాను అనమాట. దీంట్లో జాజికాయ, జాపత్రి, ఒక్క లవంగా, కొంచెం చెక్క, మనం క్వాంటిటీ తక్కువ కాబట్టి ధనియా పౌడర్, కొంచెం సోంపు అన్నీ యాడ్ చేసి ఒక బిర్యానీ ఆకు, సాజీరా అన్నీ కలిపి డ్రై రోస్ట్ చేసి బాగా పౌడర్ చేసుకొని ఇంట్లోనే బిర్యానీ మసాలా అయితే రెడీ చేసుకుంటా అండి. ఇంకా దాంట్లో కలిపేసిన తర్వాత ఇక్కడ గోంగూర పచ్చడి అయితే దాంట్లోకి కావాలి కదా మన గోంగూర బోటీలోకి. సో ఆల్రెడీ మనం ఆనియన్స్ ఫ్రై చేసినవి ఆయిల్ ఉంది, సో అదే యూజ్ చేస్తున్నాను అనమాట పచ్చడిలోకి.
కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం చట్నీ ఆల్రెడీ పట్టేసుకున్నాం కదా, గోంగూర, టమాటా, పచ్చిమిర్చి, అంతేనండి. ఇంకా అదంతా పేస్ట్ పట్టేసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేసి మంచిగా ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీంట్లోనే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా పౌడరు, అది వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్ అండ్ షుడ్ అండి, అది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. అంటే మనం ఉత్త గోంగూర పచ్చడి బాగుండదు, కొంచెం మసాలా తగులుతూ ఉండాలి కదా, నాన్ వెజ్ రెసిపీ కాబట్టి. సో అదంతా వేసేసి బాగా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో మనం రెడీ చేసుకున్న బోటి హాఫ్ వేసానండి, మొత్తం వేయలేదు, హాఫ్ ఫ్రై చేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను. దీన్ని ఆయిల్లోనే ఇట్లా ఫ్రై చేసుకోవాలి, బాగా లో ఫ్లేమ్లో పెట్టి. మనం బోటి క్వాంటిటీ తక్కువ తీసుకున్నాము, పచ్చడి అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంత ఉందన్నమాట పచ్చడి. నేను 3 కట్టలండి గోంగూర తీసుకున్నాను. గోంగూర అయితే ఎక్కువ పులుపు లేదు, మనకి ఎర్రకాడల గోంగూర అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ కొంచెం పసుపు యాడ్ చేసేసి గోంగూర వేసేస్తే అయిపోయి గోంగూర బోటి. నాకైతే ఇది ఒక 2 డేస్ పెట్టుకొని అట్లే తింటా అనమాట. అప్పుడైతేనే బాగుంటుందండి, చేసిన రోజు కంటే గోంగూర బాగా పడుతుంది కాబట్టి బాగా మగ్గిపోతుంది. నెక్స్ట్ డేకి బాగుంటుంది వేడివేడి రైస్. కర్రీస్ ఏం లేనప్పుడు నేను ఇట్లా వేడివేడి రైస్ వండుకొని దాంట్లో పెట్టుకొని వెళ్ళిపోతాను అనమాట. సో సూపర్ టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయని వాళ్ళైతే. అండ్ మీ సైడ్ గోంగూర బోటి ఎలా చేస్తారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదండి, అందుకోసం నేను కూడా తెలుసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ నేను కూడా ఆ విధంగా చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఈ వే ఆఫ్ స్టైల్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దండి. సో ఇక్కడ ఫైనల్లీ కొత్తిమీర అయితే యాడ్ చేసేసిన. ఇక్కడి వరకు గోంగూర బోటి అయితే కంప్లీట్. అండ్ ఇప్పుడు బిర్యానీ. సో ఆల్రెడీ మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి పెట్టేసుకున్నాం కాబట్టి మసాలా అంతా యాడ్ చేసి పెట్టేసుకున్నాం. ఫైనల్లీ నేను దీంట్లో కుక్కర్ పెట్టేసి ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు, మనం వేసుకున్న ఆయిల్ మటుకే. సో దీంట్లో వేసేసి ఒక సైడ్ అయితే రైస్ అయితే ఇట్లా బాయిల్ అయిపోయిందండి. చూసారా, ఎక్కువసేపు నానబెడితే రైస్ అనేది కొంచెం పుల్లులు వస్తుంది. అండ్ ఈ వాటర్ మీకు గుర్తుందా, నేను స్టార్టింగ్లో చెప్పాను, అంటే మనం మటన్ ఉడికిచ్చిన వాటర్ అనేది పక్కకు పడేయకూడదు. సో దాన్ని అలా పెట్టేసి దీంట్లో మనం బిర్యానీ ఏదైతే వేస్తున్నామో ఆ బిర్యానీలో వేయాలి. కొంచెం సౌండ్ తగ్గిస్తారా? ప్రస్తుతానికైతే కిచెన్ కట్ట మొత్తం మెస్సీగా ఉంది. అండ్ ఈరోజు అయితే గోంగూర బోటి అండ్ ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ కోసం కుక్కర్లో పెట్టేద్దామని చెప్పి, మరి ఎక్కువ టైం పడుతుంది దమ్ పెట్టడానికి. సో దీంట్లో కూడా దమ్ పెట్టచ్చు ఈజీగా. అండ్ నేను వాటర్ అయితే మనము మటన్ అది ఉడికిస్తాం కదా, ఉడికించిన వాటర్ అనేది మనము పడేయకుండా ఇట్లా బిర్యానీలో యూజ్ చేసుకోవాలి. చాలా టేస్ట్ బాగుంటుంది. బిర్యానీ ఉడికించిన సాల్ట్ అన్నీ వేసింటాం కదా, పడేయకూడదు ఎప్పటికీ. దీంట్లో అయితే నేను వాటర్ యాడ్ చేయలేదండి. మనం అన్ని కలిపెట్టుకున్న మసాలా అండ్ మనం ఉడికిచ్చిన ఉంటాయి కదా మటన్ వాటర్, అది వేసాను అనమాట. అది కూడా హాఫ్ గ్లాస్ అనుకోండి, అది వేసాను అంతే. ఇంకా ఆయిల్లోనే చికెన్ కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. సో ఆల్రెడీ రైస్ అయితే ఉడికించిన తర్వాత నేను ఇట్లా సపరేట్ తీసి పెట్టేసుకున్నాను. దాంట్లో లైట్గా నేను సాల్ట్ యాడ్ చేశానండి, ఎందుకంటే బియ్యం చప్పగా ఉంటాయి కదా, అందుకోసం. సో ఫైనలీ ఇదన్నమాట చికెన్ బిర్యానీ కుక్కర్లో ఈజీగా చేసేయచ్చు. సో రైస్ కుక్ చేసుకోవడం అండ్ ఇది మ్యారినేట్ చేసుకోవడం అండ్ దీంట్లో కలిపేయడం, అంతే అండి, ఈజీ ప్రాసెస్. సో ఫైనలీ ఇంకా మొత్తం అంతా లేయర్ వేసిన తర్వాత మనం మళ్ళీ మటన్ వాటర్ ఉంది కదా, అది వేసేసి పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేస్తే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది బిర్యానీ. అంటే మటన్ ఉడికిచ్చిన వాటర్తో చేయడం కూడా అదొక ట్రిక్ అండి, అది చాలా మటుకు తెలీదు. లిడ్ పెట్టే ముందు గీ అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను, హెవీగా ఉండకూడదని చెప్పేసి. సో మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీ చాలా లైట్గా చేసుకుంటాం, నీట్గా చేసుకుంటాం, హెల్తీగా చేసుకుంటాం. అదే బయట నుంచి తెచ్చుకున్న బిర్యానీ మనం
ఒక్కసారి తిన్నామంటే అది హెవీగా అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈజీగా ఇంట్లో చేసుకోండి. చూసారా మా ఇంట్లో ఈ సండే రోజు ఎన్ని రెసిపీస్, కానీ మనం చేసుకునే దాన్ని బట్టి ఎన్ని రెసిపీస్ అయినా చేసుకోవచ్చు. సో ఈరోజు పప్పుచారు నేను చేయలేదు, అమ్మ వాళ్ళు చేశారు. కొంచెం నేను ఇప్పించుకున్నాను అనమాట. ఎందుకంటే నేను బిర్యానీ ఎక్కువ తినను, నాకు వైట్ రైస్ పప్పు ఇవి అయితే కంపల్సరీ ఉండాలి. కాబట్టి నేను పప్పుచారు అయితే తెప్పించుకున్నాను. ఈ సండే మా స్పెషల్ డిన్నర్ అనమాట ఇది. అండ్ నేను మొన్న తాడిపత్రి బిర్యానీ గురించి ఇప్పుడు ఎందుకులేండి ఎత్తడం, సో అది నాకు నచ్చలేదు. కాబట్టి ఈసారి ఇంట్లోనే హెల్తీగా చేసుకున్నాను అనమాట. చూసారా చూడ్డానికి ఎంత యమ్మీగా ఉందో. మొత్తం మసాలా కలిపేయకుండా అక్కడక్కడ వైట్ రైస్ ఉండాలి. అండ్ పీసెస్ చూసారా ఎంత రోస్టెడ్ అయిపోయాయో, సూపర్ యమ్మీగా ఉంది. ఫైనల్లీ మేమైతే లంచ్ చేసేసామండి. ఫుల్గా అంటే సాటిస్ఫాక్షన్గా మేమైతే బిర్యానీ తినేసామన్నమాట. మాకు ఒక్క పూట ఉన్నా సరే ఫుల్గా తినేసేయాలన్నమాట. అట్లా ఉంటాము మేము ఏదైనా సరే చేసుకుంటే. అండ్ మళ్ళీ నైట్కి అట్లా ఏం పెట్టానమాట. అండ్ నేను తిన్న తర్వాత పిల్లలకైతే ఇచ్చేసి వచ్చేసాను. మా తమ్ముడు పిల్లలకి పాపం వాళ్ళు వెళ్ళిపోయారండి. అంత కష్టపడి నాకు కావాలి అన్నారు కదా, పాపం గోంగూర ఒలిచినందుకైనా వాళ్ళకి బిర్యానీ ఇచ్చేసాను. కానీ ఫైనలీ బిర్యానీ సూపర్ అమేజింగ్ అసలు. అదండి ఈ సండే అయితే మేము లంచ్ అయితే ఇలా కంప్లీట్ చేసామన్నమాట. సో మీరు కూడా గోంగూర బోటి ఎలా చేస్తారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను చేసిన రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. అండ్ చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నట్టున్నారు. సో ఓకేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గాయ్స్.